యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు. ఆయన మన నిమిత్తం భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు. భూమి మీద మానవ పాప పరిహారార్థమై ప్రాణత్యాగము చేసి, అంటే బిడ్డలందరి పాపాలు తండ్రిగా తను మోసి ఆయన రక్తం చేత ప్రాయశ్చిత్తం చెల్లించి పాపులందరికీ పాప విమోచన పొందటానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం. అలా ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడు. ఆయన దేవుడుగా ఉంటే ఆయన ప్రాణం పెట్టడానికి కుదరదు, ఎందుకంటే దేవుడిని ఎవడు చంపలేడు. అందుకే ఆయన భూమి మీద ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక మానవుడు చంపటానికి అనుకూలమైనటువంటి రక్తమాంస శరీరమును ధరించి వచ్చాడు. అర్థమైందా? ఎందుకు వచ్చిందే? ప్రాణం పెట్టడానికి. ఒకసారి సీమోను పేతురు యేసు ప్రభు చెయ్యి పట్టుకొని ఆ సిలువ నీకు దూరమగునుగాక, ఆ సిలువ నీకు దూరమగునుగాక అంటే, సాతానా నా వెనక్కి పో అన్నాడు యేసయ్య. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆయన వచ్చిందే సిలువలో ప్రాణం పెట్టడానికి. లోక పాపముల నిమిత్తము వధింపబడవలసిన దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. మనందరి పాపములకు ఫలితం ప్రాయశ్చిత్తముగా ఆయన తన ప్రాణమును పెట్టకపోతే మనం నరకం తప్పించుకునే ఛాన్సే లేదు. మీకు అక్కడక్కడ జాతరలలో బలులు ఇస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులు కూడా సంవత్సరానికి ఒక్కసారి ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి ఆ కుటుంబం మొత్తం దోషాలకు ప్రతిగా ఆ గొర్రెపిల్లను వధిస్తారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇశ్రాయేలీయులు పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తమును బట్టి బయటకు వచ్చేసారు వాళ్ళు. జాతరలలో కూడా మేము జాతరకి వెళితే కుటుంబం మొత్తాన్ని కలిపి ఒక పొట్టేలుని తీసుకుంటాం. అంటే మా టోటల్ ఫ్యామిలీ పాపాలకు ప్రతిగా ఆ పొట్టేలుని బలిస్తాం. అప్పుడు మా కుటుంబంలోని వ్యక్తులందరి దోషాలకు ప్రాయశ్చిత్తం జరిగిద్ది అని మేము నమ్మేవాళ్ళం. ఇప్పుడు కూడా తెలంగాణ సైడు, మన ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో ఈ మేకపోతుల్ని పొట్టేళ్ళని బలి ఇవ్వటం అనేది మీరు చూస్తూ ఉన్నారు. జంతు బలులు. ఎందుకు జంతు బలులు అంటే, కుటుంబానికి ఒక పొట్టేలునో ఒక మేకపోతునో తీసుకొచ్చి బలిస్తారు. ఎందుకంటే కుటుంబ దోషాలన్నీ పరిహారం కావటానికి రక్తం చిందిస్తారు. గుమ్మాలు కూడా రక్తపు గుర్తులు కొట్టుకుంటారు, చేతులు అద్ది వాకిళ్ళ కొడతారు, నుదుటి మీద రక్తవర్ణమైన సింధూర వర్ణం దిద్దుకుంటారు. ఇదంతా ఎందుకంటే రక్షణ నిమిత్తం. చాలామందికి తెలియదు, బళ్ళు ఇచ్చే వాళ్ళకు కూడా తెలియదు, ముద్రలు కొట్టే వాళ్ళకు కూడా తెలియదు. ముద్రలు కొట్టేవాళ్ళు ఒకటి తెలుసు, ఈ రక్తపు గుర్తులు ఉంటే కీడు ఇంట్లోకి రాదు అంటారు వాళ్ళు. ఇదంతా ఇప్పుడు కాదు, ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితము నుంచే ఈ విశ్వాసాన్ని భారతదేశంలో కలిగి ఉన్నారు. ఎందుకు ఈ జంతు బలులు అంటే, ఇవి ఏదో జాతరలలో చెప్పినవి కాదు. భారతీయ సనాతన సాహిత్యమైనటువంటి వేదం కూడా ఇందును గూర్చి చెప్పింది. వేదంలో చాలా స్పష్టంగా జంతు బలులను గురించి వ్రాయబడి ఉంది. ఆ బలులు ఏ విధంగా చేయాలో మొత్తం క్లియర్గా రాస్తుంది. ఒక చోట ఇంద్రుడు తన పాప పరిహారార్థమై వృషభాన్ని బలిస్తాడు. వేదంలోనే రాసుంది. ఇవన్నీ నా దగ్గర దేవుని కృపను బట్టి వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, కాస్ని 2-3 బ్రాహ్మణాలు సేకరించాను. ఇప్పుడు ఆన్లైన్లో బ్రాహ్మణాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు, రామాయణ మహాభారత భాగవత ఇతిహాస గ్రంథాలు ఉన్నాయి. మొత్తం తర్వాత వచ్చినటువంటి దేవీ దేవత చరిత్రలతో సహా మొత్తం నా దగ్గర ఒక మినీ సైజు గ్రంథాలయమే ఉంది. దేవునికి స్తోత్రం. చదవకుండా, తెలియకుండా, మిడిమిడి జ్ఞానంతో నేను ఏది చెప్పట్లా. అన్నీ పక్కాగా చూసుకొని ఆధారాలన్నీ కూడా మొత్తం రెఫరెన్సెస్ మొత్తం తీసుకొని నేను మాట్లాడుతున్నా. అందులో కూడా మానవ పాప పరిహారార్థమై ఇశ్రాయేలీయులు ఎలాగైతే పాప పరిహారార్థ బలి అని నిర్గమాకాండంలోనూ లేవియ కాండంలోనూ కూడా ప్రస్తావించబడిందో ఇశ్రాయేలీయులకు, అట్లా భారతీయ సనాతన సాహిత్యంలో కూడా పాప పరిహారార్థమై జంతు బలులు అనే ప్రక్రియ ఉంది. ఇక్కడే కాదు, భారతదేశంలోనే కాదు, ఇశ్రాయిల్లోనే కాదు, ప్రపంచంలో అటవీకుల దగ్గరికి మీరు పోయినా, అడవుల్లో ఉండేటువంటి వ్యక్తులు సైతం
దేవరలకు బలి ఇవ్వటం అనేది వాళ్ళకు తెలుసు. ఈ బలి ప్రక్రియ అనేది అంటే తమకు ప్రతిగా ఒక జంతువును బలివ్వటం, మనిషికి ప్రతిగా ఒక జీవిని బలివ్వటం. ఈ బలి అనేది తెలియని వాడంటే ఎవరు లేరు. మీలో ఎంతమందికి తెలుసు ఈ సంగతి? నాకు కూడా తెలుసు అన్న, ఈ జంతు బలు ఇవ్వటం అనేది తెలుసు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తెలిస్తే. నీకు తెలీదా బ్రదర్? నీకు తెలీదా? ఏటపోతు కొయ్యటం తెలీదా? మరి చెప్పవే. తెలిసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రైట్, అందరికీ తెలుసు. అడవిలో ఉండే బట్టలు కట్టుకోవటం కూడా తెలియని వాళ్ళకి బలు గురించి తెలుసు. బల్లు గురించి ఎట్లా తెలుసు? బలుల గురించి అంటే మానవుడు చేసే పాపాలను బట్టి పరమాత్మని యొక్క కోపం వాని మీద ఉంటుందని, ఆ కోపం నుంచి తప్పించబడి పరమాత్మని యొక్క దీవెన పొందాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలని, ఆ ప్రాయశ్చిత్తం తనకు ప్రతిగా ఒక జీవిని బలివ్వాలని మొదలైన విషయాలన్నీ కూడా మానవుడికి ఎలా అందాయంటే 2 విధములుగా అందాయి. మొదటిది పారంపర్యంగా అందాయి. రెండవది దేవుణ్ణి అన్వేషించే కొంతమంది వ్యక్తులు అన్వేషించినప్పుడు మనస్సులో దేవుడు తన ప్రత్యక్షతను ఉంచుట ద్వారా, మనస్సులో దేవుడు తన ప్రత్యక్షతను ఉంచుట ద్వారా కొంతమంది భక్తులకు అవి వెల్లడైతే వాటిని బిడ్డలకు ప్రచారం చేశారు. అరే, దేవుణ్ణి మనం చేరాలంటే మనమేం పునీతులం కాదు, పవిత్రులం కాదురా, పాపిష్టులం మనం. పరిశుద్ధుడు దేవుడు, అగ్ని వంటి వాడు. మన శుక్రవారం అగ్ని అని చెప్పాను. అగ్నిని ఎందుకు చూపించారంటే పంచభూతాల్లో ఒకటి అగ్ని. దేవుడు అగ్ని వంటి వాడు అని అగ్నిని చూపించడమే కాదు, ఆయనకు పేరు కూడా అగ్ని అని ఉంది. అగ్ని దేనైనా దహిస్తుంది కానీ అగ్ని దేని చేత మలినపరచబడదు. అగ్నికి మురికిని అంటిస్తారా మీరు? మీరు నీళ్ళని మురికి చేయగలరు, దేనైనా మురికి చేయగలరు, కానీ అగ్నిని మలినపరచలేరు. సమస్త మలినాన్ని అగ్ని కాలుస్తుంది. తెలుసుగా మీకు ఆ సంగతి? అంటే దేవుడు అగ్ని అంత పవిత్రుడురా, అగ్ని అంత నిర్మలుడురా, పరిశుద్ధుడురా అని చూపించడానికి మరి ఏం చూపించాలి వీళ్ళకి? దేవుడు ఎలా ఉన్నాడో. అందుకని ప్రకృతిలో ఉన్న పంచభూతాల్లో ఒకటైన అగ్నిని చూపించి, ఇదిగో దేవుడు ఇలాంటి వాడురా అని చెప్పి చెబితే, ఓహో అని చెప్పిన అగ్ని వేసుకొని దానికి మొక్కటం మొదలుపెట్టారు. పొయ్యిలో అగ్ని కాదు దేవుడు, కట్టెలేసి కాల్చే అగ్ని కాదు దేవుడు. ఆ అగ్నిని చూపించి, ఈ అగ్నికి మురికి ఎలా అంటదో దేవుడికి అలా అంటదరా అగ్ని, ఈ అగ్ని ఎంత పవిత్రుడురా దేవుడు అని అగ్నిని చూపించి, ఇలా ఇంత పవిత్రుడురా దేవుడు అంటే ఆ దేవుడిని అన్వేషించడం మానేసి కట్టెలేసుకొని దీనికి మొక్కటం మొదలు. దేవుడు అగ్ని అంత పవిత్రుడు. ఆ పవిత్రుడి దగ్గరికి, పరిశుద్ధుడి దగ్గరికి మీరు పోవాలంటే ప్రాయశ్చిత్తం తీసుకొని పోవాలి అనేది ప్రత్యక్షత పొంది కొంతమంది అందించారు. ఏమిటా ప్రాయశ్చిత్తం అంటే, పాపివైన నీవు బలిగా, వాస్తవంగా బలి కావాలి, అయితే పోతావు గనక నీకు ప్రతిగా ఒక జీవిని నువ్వు బలి ఇవ్వాలి అని ఈ జంతు బలుల ప్రక్రియను ఏర్పరిచారు. ఇది 2 విధాలుగా వచ్చిందన్నాను. ఒకటి మనస్సులో దేవుని సాక్షాత్కారం దేవుడిచ్చుట ద్వారా, 2 పారంపర్యంగా. నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత, భూమి మీద నీళ్ళు ఇంకిపోయిన తర్వాత, ఒక్క నోవా కుటుంబం తప్ప భూమి మీద ఉన్న సకల మనుషులు చనిపోయారు ఆ జలప్రళయంలో. మీకందరికీ తెలిసిన స్టోరీయే. నోవా ఫ్యామిలీ అంటే షేము, హాము, యాపెతు అనే 3 కొడుకులు, నోవా భార్య, అలాగే ఆ 3 కొడుకులకు భార్యలు, 3 కోడండ్రు, మొత్తం 8 మంది. పురుషులు 4, స్త్రీలు 4. ఈ 8 మంది తప్ప ఇక భూమి మీద ఏ నరుడు లేడు. వీళ్ళు కాపాడిన జంతుజాలం తప్ప మరి ఏ జీవి కూడా భూమి మీద లేకుండా అంతమైపోయింది. నాకు తెలిసి చేపలు మాత్రం ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎన్ని నీళ్ళు వచ్చినా చేపలకి సాగు ఉండదుగా.
కాబట్టి చేపలు చాలా ఓల్డ్ అన్నమాట. ఇది గుర్తుంచుకోండి. చేపలు కూడా తినండి, చికెన్ మటన్ కన్నా కూడా చేపలు తినండి. ఒమేగా ఫ్యాటీ 3 అనేది ఉంటుంది, చాలా బాడీకి ఉపయోగపడుద్ది, గుండెకు బాగా మంచిగా పనిచేసిద్ది. ఓకే, చేపలు తినండి. సరే, ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీ ఒక్కటే ఉంది భూమి మీద. వీళ్ళు బయటకు వచ్చినాక ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? నోవహు ఒక బలిపీఠం కట్టి, నోవహు ఆయన పిల్లలు మొత్తం కలిసి ఒక బలిపీఠం కట్టి, దాని మీద పవిత్ర జంతువులలో కొన్ని, పవిత్ర పక్షులలో కొన్ని బలిగా దేవునికి అర్పించారు. అంటే జలప్రళయం అయిపోయిన తర్వాత వాళ్ళు ఓడలో నుంచి బయటికి వచ్చి చేసిన మొదటి పని ఏమిటంటే బలి అర్పణ. తండ్రి చూపించాడు కొడుకులకి, రే పిల్లలారా, షేము, హాము, యాపెతు వినండ్రా, మనం పాపులం, అయినా దేవుడు కృపగలవాడు గనుక ఆయన చెప్పిన మాటకు విధేయత చూపినందున మనల్ని బ్రతకనిచ్చాడు. ఎప్పుడైనా మీరు ఆ మహనీయుణ్ణి సమీపించాలంటే మీరేదో పెద్ద నీతిమంతులాగా ఆయన ముందుకు వెళ్ళకూడదు సుమి. ఇదిగో ఇలాగా బలిపీఠం కట్టి దాని మీద బలులు అర్పించి ఆ రక్తముతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నీ పాపములను బట్టి నీ మీదికి కోపం వచ్చినా, నువ్వు చూపించిన పరిహారాన్ని బట్టి ఆయన నిన్ను విడిచిపెడతాడు. గుర్తుపెట్టుకోండి అని ముగ్గురు కొడుకులకు చెప్పాడు, నేర్పాడు. ఇక భూమి మీద ఇప్పుడున్నటువంటి జనాభా మొత్తం ఎన్ని కోట్ల మంది అయితే ప్రజలు ఉన్నారో, ఇన్ని కోట్ల మంది ఆ ముగ్గురు నుంచి వచ్చిన వాళ్ళే. ప్రస్తుతం భూమి మీద ఉన్న జనాభా మొత్తానికి మూలపిత్రులు ఎవరంటే షేము, హాము, యాపెతు. అందుకే భూమి మీద ఉన్న మనుషులందరూ ఆ ముగ్గురు నుంచి వచ్చారు. ఆ ముగ్గురేమో నోవహు అని ఒక్కడి నుంచి వచ్చారు. అందుకే మనందరికీ బ్లడ్ రిలేషన్ ఉంది. అందుకే మనందరికీ రక్త సంబంధం ఉంది. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. నాది ఓ పాజిటివ్ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, కదిలించండి. మీ కులాలేవో, మీ ప్రాంతాలేవో, ఆశ్చర్యం చెప్పనా, మీ అందరికీ ఒకే గ్రూప్ ఎందుకు వచ్చింది అంటే మీ అందరికీ రక్త సంబంధం ఉందని అర్థం. స్తోత్రం. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చేయెత్తండి. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కదిలించండి, చెయ్యెత్తి సరిగ్గా కదిలించండి. ఓ పాజిటివ్ వాళ్ళు కన్నా ఏ పాజిటివ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. విచిత్రం ఏంటంటే మీరందరూ నా రక్త సంబంధీకులు. ఎందుకంటే నాది కూడా ఏ పాజిటివ్. ఓ పాజిటివ్ వాళ్ళు చేయెత్తండి. మీరందరూ నా భార్య రక్త సంబంధీకులు అండ్ మా నాన్న రక్త సంబంధీకులు. నాకు మా అమ్మ బ్లడ్ వచ్చింది. మా నాన్న ఓ పాజిటివ్, మా అమ్మ ఏ పాజిటివ్, నాకు ఏ బ్లడ్ గ్రూప్ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మీరెవరు, నేనెవరు? మన బ్లడ్ గ్రూప్ కలవటం ఏంటి అంటే ఇక్కడే అర్థమైపోతుంది. కులము మానవ కల్పితం. వాస్తవం ఏంటంటే మనిషి అన్నవాడెల్లా స్త్రీ పురుషులు రెండే జాతులు, ఆడజాతి మగజాతి, మొత్తం మానవ జాతి. ఈ మానవ జాతి మొత్తం ఒక్కడి నుంచి వచ్చింది. మామూలు సంబంధం కాదు, ఒరిజినల్గా మనది రక్త సంబంధం. ఇప్పుడు మీకు బ్లడ్ అవసరం అనుకో, నా బ్లడ్ ఇవ్వచ్చు ఏ పాజిటివ్ వాళ్ళకి, తెలుసా మీకు? అంతగా కలిసిపోద్ది బ్లడ్. బి పాజిటివ్ వాళ్ళు చేతులు ఎత్తండి. బి పాజిటివ్ వాళ్ళు మీరంతా మా వదిన రక్త సంబంధీకులు. దేవునికి స్తోత్రం. మా వదిన రక్తం, మా అన్న భార్య రక్తం బి పాజిటివ్. మొత్తం ఏడే ఉన్నారు అందరూ. ఇకపోతే ఉన్నట్లో నెగిటివ్లు ఉంటాయి. పాజిటివ్లు అయిపోయినా ఇక నెగిటివ్లు ఉంటాయి. ఏబి పాజిటివ్ కూడా ఉంటుంది, రెండు కలిసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంకో గ్రూప్ ఇది. ప్రియులారా, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద ఉత్పత్తి అయిన జనములందరూ కూడా
ఈ ముగ్గురు నుంచే వచ్చారు. పేర్లు చెప్పండి. షేము, హాము, యాపెతు. ఈ ముగ్గురు నుంచే వచ్చారు. ఆ ముగ్గురు తండ్రి బలి అర్పణ చేయటం చూశారు. ఇక వాళ్ళలోంచి వచ్చిన పిల్లలకు వాళ్ళు చెబుతారా చెప్పరా? పెద్దగా చెప్పండి. చెప్తారు కదా. అలాగా పారంపర్యంగా వాళ్ళకి చెప్పి అలా పారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి ఈ బలిని గూర్చిన సమాచారం అందింది. ఇంకా క్లియర్గా కొంతమందికి దైవ సాక్షాత్కారం కోసం అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసి, పరమాత్మ నీవెవరివి, నిన్నెలా చేరాలి అని అమాయకంగా అడిగినటువంటి కొంతమంది వ్యక్తులకు దేవుడు కొన్ని దర్శనములు ఇచ్చి తన సంగతులు బయలుపరిచాడు. వాళ్ళని ద్రష్టలు అంటారు. అర్థమైందా? ద్రష్ట, మంత్రద్రష్టలు అంటారు. అర్థమైందా? వేదంలో ఉంటుంది. దేవుడు తన్ను గూర్చి బయలుపరిచిన విషయాలన్నిటిని దృష్టించిన వారిని ద్రష్టలు అంటారు. ఆ ద్రష్టలు దైవ సాక్షాత్కారం పొంది వాళ్ళు తెలుసుకున్న విషయాలను పొందుపరిచారు. అదే వేదములో ఇప్పుడు మనకు సాక్షాత్కరిస్తున్నాయి, సాక్ష్యమిస్తున్నాయి. యేసు ప్రభు యూదులతో అన్నాడు, లేఖనములలో నిత్య జీవము కలదని మీరు వాటిని ధ్యానించుచున్నారు కదా, చదువుతున్నారు కదా, అవి ఏ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు. ప్రపంచంలో నువ్వు ఏ మూలకు పోయినా యేసయ్యను గూర్చి సాక్ష్యం చెప్పడానికి ఏదో ఒక ఆధారం మనకు దేవుడు దాచిపెట్టాడు. మన పని ఏంటంటే ఏ ఆధారం దాచిపెట్టాడో దాన్ని వెతుక్కోవటం, దాన్ని తీసుకోవటం, అక్కడ వాళ్ళకి యేసయ్యను పరిచయం చేయటం. అలా అంతటా అవకాశాలు ఉంచే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. సువార్త చెప్పమన్నాడు. ఆధారాలు ఇవ్వడా ఏంది? ఏథెన్సుకు వెళ్ళి అక్కడ సువార్త చేయడానికి పౌలు తిప్పలు పడుతున్నప్పుడు తెలియబడని దేవునికని వ్రాయబడిన బలిపీఠం ఒకటి కనపడింది. వాళ్ళ గుళ్ళు, గోపురాలు, విగ్రహాల ఆలయాలన్నీ తిరుగుతూ ఉంటే తెలియబడని దేవునికని వ్రాయబడిన బలిపీఠం ఒకటి కనపడింది. అది తీసుకొని సువార్త చెప్పాడు. తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచుచున్నారో ఆయననే నేను మీకు ప్రకటిస్తున్నాను. నేనేదో కొత్త మతం చెప్పట్లేదు. ఆల్రెడీ మీరు ఎరిగిందే, మీరు బలిపీఠం మీద రాసుకుందే తెలియబడని దేవుడు అన్నారు కదా, ఆయన్ని నేను మీకు చెప్తాను ఆయన గురించి అని మొదలుపెట్టాడు. అపోస్తల కార్యం 17:23. అట్లాగా ప్రతి ప్రాంతములో భారతదేశంలో దాదాపు 140 కోట్ల మంది ఉన్న ప్రజలు, భారతదేశంలో ఇంతమంది ప్రజలకు దేవుడు తన సాక్ష్యాన్ని దక్కకుండా చేస్తాడా? పొర్రపాటును కూడా అది జరగదు. మీరు వేద సాహిత్యం ధ్యానిస్తే అందులో క్లియర్గా ఉంది. ఖురాన్ చదివినా కూడా అందులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు కన్యమరియ గర్భాన పుట్టడం. కాకపోతే ఖురాన్లో ఏం రాశారంటే యేసు ఒక ప్రవక్తగా మెన్షన్ చేశారు. యేసు ఒక ప్రవక్తగా మెన్షన్ చేశారు. ఆయన్ని దేవుడిగా అభివర్ణించకుండా దైవ ప్రవక్తగా వాళ్ళు రాసుకున్నారు ఖురాన్ గ్రంథంలో. అయితే ప్రవక్త అబద్ధం చెప్తాడా, సత్యమే చెప్తాడా? ప్రవక్త సత్యమే చెప్తాడు. ఖురాన్ని అనుసరించేటువంటి ముస్లిం సోదరులు తప్పకుండా బైబిల్ గ్రంథంలో తౌరాత్, జబూర్, ఇంజిల్ ఈ 3 సాహిత్యాలను కూడా గౌరవించాలి. అది రూల్. ముస్లిం సోదరులకు ఖచ్చితంగా ఇది ఆజ్ఞ. గ్రంథ ప్రజలు అంటాడు ఖురాన్లో. గ్రంథ ప్రజలు అంటే బైబిలు గ్రంథమును విశ్వసించేవారు, ఇశ్రాయేలీయులు మరియు క్రైస్తవులు. తౌరాత్, మోషే పంచకాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలని మనమేమో పంచకాండాలు అంటాము. అందులోనేమో తౌరాత్ అని రాసుంది. తౌరాత్ని విశ్వసించాలి.
రెండవది దావీదు రచించిన కీర్తనలు, జబూర్. మూడవది మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు, ఇంజిల్ అంటారు. కరెక్టే కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మూడింటిని విశ్వసించాలి. అందుకే ఖురాన్లో చెప్పింది వాస్తవమే. యేసు ప్రవక్త, యేసు అపోస్తలుడు. బైబిల్ కూడా చెప్పింది యేసు ప్రవక్త అని, యేసు మనుష్య కుమారుడని, యేసు మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడని, యేసు దేవుని సేవకుడని బైబిల్ కూడా చెప్పింది. మీకు చూపించనా? ఖురాన్లో యేసు ప్రవక్త అయి ఉన్నాడు, ప్రవక్త అని రాశారు. బైబిల్ గ్రంథంలో కూడా లూకా సువార్త 24వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. ఇక్కడ ఖురాన్ చెప్పని సంగతి ఒకటి చెప్తాను నేను మీకు. లూకా సువార్త 24 ఒకసారి చూడండి. తీశారా? రైట్. 19వ వచనం చదవండి. 19, 20 వచనాలు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. అది శక్తిగల ప్రవక్త అన్నది రౌండ్ కొట్టు. యేసు ప్రవక్త అని బైబిల్ కూడా చెప్పింది. 2 హెబ్రీ పత్రిక ఒకసారి తీసుకోండి. హెబ్రీ పత్రిక 3:1. ఒక్క నిమిషం, ఆవేశపడవా. ఇక్కడ మీకు యేసు 2 విధములు కనపడతాడు. ఇప్పుడు ఆయన శక్తి గల ప్రవక్త. ఓకేనా? రాసుకున్నారు కదా? రైట్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయములో మనము ఒప్పుకొనే దానికి మొదటి వచనము 3వ లైన్, అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తలుడు, ప్రధాన యాజకుడు 2 రౌండ్లు కొట్టాలి. 2 రౌండ్లు కొట్టాలి అక్కడ. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ మూడు మాటలు చెప్పండి. 1 శక్తిగల ప్రవక్త, యేసు ప్రవక్త. 2 యేసు అపోస్తలుడు. 3 యేసు ప్రధాన యాజకుడు. ఓకేనా? రైట్. 3. ఇక 4వది యేసు ప్రభు ఏమై ఉన్నాడు అంటే ఆయన సేవకుడు అని కూడా ఉంది. ఒక్కసారి అపోస్తల కార్యము 4వ అధ్యాయము తీయండి. 28వ వచనం చదవండి. 27, 28 కలిసే ఉంటాయి, చూడండి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా. ఓకే, యేసు పరిశుద్ధ సేవకుడు, యేసు సేవకుడు. ఎన్నైనాయి? 4. ఇకపోతే యేసు మనుష్య కుమారుడనని తానే చెప్పుకున్నాడు. ఓకేనా? యేసు మనుష్య కుమారుడు, శక్తిగల ప్రవక్త, సేవకుడు, అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ఓకేనా? ఇప్పుడు చాలా వరకు మన సహోదరులు కొంత సత్యాన్ని అందించారు, కానీ పూర్తి సత్యం వారికి కూడా అందలేదు. పూర్తి సత్యం వారు కూడా కొంచెం గ్రహిస్తే వారు కూడా ధన్యులు అవుతారు. లేకపోతే భూమి మీద ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు తెలుసుకోకపోయినా తర్వాత అయినా వాళ్ళు తెలుసుకునేది యేసునే. ఇది ఎలాంటిదంటే యేసు ప్రభుని గురించి కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒకడంటాడు, మన ఇతర మతాలకు చెందిన వాళ్ళు కొంతమంది, యేసు మనిషేయా, మనిషిని పట్టుకొని దేవుడు అంటారు ఏంది అంటారు. యేసు మనిషే, మనిషి కుమారుడు మనిషే అని రాసుంది బైబిల్లో కూడా. అది కరెక్టే. ముస్లిం సోదరులు అంటారు యేసు ప్రవక్తయా అని. నిజమే, ప్రవక్తే, అది కూడా రాసుంది బైబిల్లో. ఇది ఎలాంటిదంటే, ఒక 5 అంధులు, 5 కళ్ళు లేని వాళ్ళు ఒక ఏనుగును చుట్టానికి వెళ్ళారట. 5 కళ్ళు లేని వాళ్ళు ఒక ఏనుగును చుట్టానికి వెళ్ళారట. కళ్ళున్నోడు ఏనుగును చూపించి వాళ్ళని ఏమీ చేయకుండా, ఏమీ అనకుండా చాలా సాధువుగా ఉండే ఒక ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళి 5 పట్టించాడు.
ఒకడు కాలు పట్టుకొని అంతసేపు కాలే చూశాడు, ఒకడు తొండం పట్టుకున్నాడు, ఒకడు చెవులు పట్టుకున్నాడు, ఒకడు తోక పట్టుకున్నాడు, ఒకడు పొట్ట మీద చేయేశాడు. చూశారు, 5గురు ఏనుగును చూశారు, పక్కకొచ్చారు. పక్కకు వచ్చిన తర్వాత ఒకడు అన్నాడు, ఏనుగంటే ఏమీ లేదు సోదరులారా, ఒక పొడవైన గొట్టం అన్నాడు. తొండం చూసినోడు. ఇంకొకడు అన్నాడు, గొట్టం కాదు స్తంభం అన్నాడు. వీడేం పట్టుకున్నాడు? రైట్. ఇంకొకడు అన్నాడు, ఏనంటే గొట్టం కాదు స్తంభం కాదురా చాట అన్నాడు. వీడేం పట్టుకున్నాడు? అది. ఇంకొకడు అన్నాడు, నోరుమేనరా, ఏనుగంటే చీపురు కట్టరా అన్నాడు ఇంకొకడు. వీడేం పట్టుకున్నాడు? అది. ఈ నలుగురిని గద్దించి 5వ వాడు వచ్చి అన్నాడు, నోరుమేనరా, నీకు తెలియదు పాడలేదు, ఏనుగంటే ఏమి లేదురా పెద్ద సట్టుబండ అన్నాడు. వీడు ఎక్కడ చేయబెట్టాడు? పొట్ట. ఎంత తడివినా వాడికి అదే కనపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 5గురు చెప్పింది తప్పా రైటా? నిజమే. గొట్టము వంటి తొండమున్నది, స్తంభముల వంటి కాళ్ళు ఉన్నాయి, చేటల వంటి చెవులు ఉన్నాయి, చీపురు కట్ట లాంటి తోకుంది, చట్టుబండ లాంటి పొట్టుంది, అన్నీ కలిపినదే ఏనుగు. అవునా? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ని పట్టుకొని అక్కడ ఆగిపోయారు. అందుకే రక్షణకు దూరంగా ఉన్నారు సహోదరులు. వాళ్ళని నేను ద్వేషించట్లా, ప్రేమతో చెప్తున్నా. ఖచ్చితంగా వాళ్ళు నన్ను హృదయంలో అపార్థం చేసుకోవచ్చు, నన్ను ఒక శత్రువుగా భావించవచ్చు. కానీ యథార్థవంతులైనటువంటి ముస్లిం సోదరులు ఖచ్చితంగా నేను చెప్పేది ఆలోచిస్తారు, అన్వేషిస్తారు. నేను వాళ్ళని తృణీకరించట్లా, ఎగతాళి చేయటల్లా. యేసును గూర్చిన సమగ్రం ఖురాన్లో కొంత సమాచారము సమగ్రంగా లేదు, కొంత మాత్రమే ఖురాన్లో ఉంది. యేసును గూర్చిన సంపూర్ణ సమగ్ర సమాచారము బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. దయచేసి బైబిల్ గ్రంథంలో మీరు నమ్మినట్టే యేసు ప్రవక్తగా కనపడుతున్నాడు, అపోస్తలుడిగా కనపడుతున్నాడు, సేవకుడుగా కనపడుతున్నాడు, మనుష్య కుమారుడుగా కనపడుతున్నాడు, యాజకుడుగా కూడా కనపడుతున్నాడు. వీటన్నిటికీ మించి పాత క్రొత్త నిబంధనల్లో యేసు దేవుడుగా కనపడుతున్నాడు. యేసు దేవుడు. మరి దేవుడు మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మానవ జాతి విమోచనార్థం, పాప పరిహారం కోసం. ఇందాక చెప్పుకున్నాం కదా, నా కుటుంబం అంతటికి ప్రతిగా ఒక జంతువుని బలిస్తున్నాను అని. అలాగే ముస్లిం సోదరులు కూడా బక్రీద్ అని చేస్తారు, ఒక పండుగ. బక్రీద్, బకరా అంటే గొర్రెపిల్ల, ఈద్ అంటే పండుగ, బక్రీద్ అంటే బకరా పండుగ అంటే గొర్రె పండుగ. ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా బక్రీద్ రోజు వాళ్ళు ప్రతి ఇంటికి ఒక పొట్టేల్ని కోయాల్సిందే, రక్త తర్పణ జరిగించాల్సిందే. ఇది బైబిల్ గ్రంథంలో ఇస్సాకు బలిపీఠం మీద ఉన్నప్పుడు, అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి చెయ్యెత్తినప్పుడు దూత, యెహోవా దూత, ఆ చిన్నవాని మీద వేయొద్దు, వానికి ఏం చేయొద్దు, వాడిని దించేసేయని ఇస్సాకు స్థానములో ఒక పొట్టేలుని వధించమని పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలును చూపిస్తాడు. దాన్ని తెచ్చి బలిపీఠం మీద ఇస్సాకుకు ప్రతిగా బలి ఇవ్వమంటాడు. ఓకేనా? ఇస్సాకుకు ప్రతిగా గొర్రె పొట్టేలు బలైనట్టు ఒక ప్రాణికి ప్రతిగా మరొక ప్రాణి బలి యాగం. అలాగున ముస్లిం సోదరులు మనకు ప్రతిగా ఇదిగో ఈ పొట్టేలు, దీని రక్తంతో మనం ప్రాయశ్చిత్తం చూపిస్తున్నాము. నేనేం చెప్తున్నానంటే, ఇస్సాకుకు ప్రతిగా ఒక పొట్టేలు బలైనట్టు, మనందరి దోషములకు ప్రతిగా ఒక బకరా బలైనట్టు, మనందరి పాప పరిహారార్థమై మనందరి సృష్టికర్త, అసలు తండ్రి అయినటువంటి ఆ ప్రభువే పాపిష్ఠులమైన మన కోసం దిగివచ్చి మన పాప భారమంతా తన మీద వేసుకుని మనందరి దోషములకు ఆయన దేహమందు శిక్ష పొంది ఆయన రక్తము చేత మనందరికి రక్షణ ప్రసాదించాడు. ఆయన మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి
ఒక గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన దేవుడు అనేటువంటి ఆధిక్యతను, ఆ దేవత్వపు మహిమను అక్కడే వదిలిపెట్టొచ్చాడు. ఎందుకు వదిలిపెట్టొచ్చాడు? మనలో కొంతమంది అంటారు, దేవుడు అలా రావటం ఏంటి, దేవుడు అలా చేయటం ఏంటి, దేవుడు ఏది కావాలంటే అది అలా పలికితే అయిపోతుంది, దానికోసం దేవుడు అంత పని చేయాలా అని కొంతమంది ప్రశ్నిస్తారు. దానికి నా సమాధానం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అంతే న్యాయాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. న్యాయాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అంతే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. మనల్ని, న్యాయాన్ని, ధర్మాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావటం కోసం దేవుడు తన ప్రేమను మన ఎడల ఎలా కలిగి ఉన్నాడో చూపటం కోసమే ఆయన తన మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకములో రక్త మాంసాల శరీరములో 9 మాసాలుండి ఎవరి కోసం? మన కోసం. ఎవరి పాప పరిహారార్థం? మన పాప పరిహారార్థం భూమి మీదికి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నేను ఈ చర్య చేయుట ద్వారా నా ప్రేమ మీకు అర్థమవుతుంది. నా ప్రేమ మీకు అర్థమవుతుంది. అర్థం కావాలంటే నేను ఈ త్యాగం చేయాలి. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావాలి, న్యాయాన్ని ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావాలి. న్యాయాన్ని ప్రేమిస్తున్నాను గనక నువ్వు చేసిన పాపాలకు శిక్ష విధించాను. నిన్ను ప్రేమిస్తున్నాను గనక న్యాయం ప్రకారం నీ మీద వేసిన శిక్ష నీ మీదికి రాకుండా నా మీద వేసుకున్నాను. నిన్ను ప్రేమించి వదిలేశాను అనుకో, న్యాయం బాధపడుతుంది. న్యాయాన్ని ప్రేమించి నీకు శిక్ష విధించి అది నేనెత్తినే వేసాను అనుకో, మళ్ళీ నువ్వు నన్ను ప్రశ్నిస్తావు. న్యాయాధిపతిగా న్యాయం చేసావు కానీ మరి తండ్రిగా నాకేం చేశావు అని అడుగుతావు. నువ్వు న్యాయాన్నే ప్రేమించావు కానీ నన్ను ప్రేమించలేదుగా తండ్రి అని నువ్వు నన్ను అడుగుతావు. అందుకని నువ్వు నన్ను అడగకుండా, న్యాయం నన్ను అలా ప్రశ్నించకుండా, న్యాయాన్ని గౌరవించి శిక్ష విధించాను. నిన్ను ప్రేమించి నీ మీదికి రావాల్సిన ఆ దోష శిక్ష నా మీద ఎత్తుకున్నాను. నా కుమారుడా, నా కుమారి, దీని వలన నా ప్రేమ ఎట్టిదని నీకు తెలుస్తుంది. అది అర్థమైన నాడు నీ అంతటా నువ్వే పాపాన్ని విడిచిపెట్టి మార్పు చెందుతావు, పరివర్తనలోకి వస్తావు. ఇలా నేనే మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాననే దానికి ముంగుర్తుగా, సాదృశ్యంగా నేను ఆ జంతు బలులను అనుమతించాను అని దేవుడు బయలుపరిచిన విషయాలు ఇవి. అట్లా నువ్వు ఖురాన్ సాహిత్యంలో చూస్తే కొంత సమాచారం ఆయన్ని గురించి దొరుకుతుంది, వేద సాహిత్యంలో కొంత సమాచారం దొరుకుతుంది, పారసీక మత గ్రంథమైన జెండ్ అవెస్తా అనే గ్రంథం ధ్యానిస్తే కొంత సమాచారం దొరుకుతుంది. బౌద్ధుల గ్రంథం దిగానిక అనేటువంటి గ్రంథాన్ని ధ్యానిస్తే అందులో మెథయాను గురించి గౌతమ బుద్ధుడు చివరి ఘట్టంలో పలికిన విషయం రాయబడి ఉంది. గౌతమ బుద్ధుడు అవసాన దశలో ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం పలికాడు. వాస్తవంగా దేవుడు లేడు, అహింసో పరమో ధర్మ, హింసను మానే, నువ్వే దేవుడివి అని ప్రబోధం చేసినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. అలాంటి మహనీయుడు చివరి ఘట్టంలో ఆయన ఒక ప్రవచనం పలికాడు. నేను వెళ్ళిపోయిన 500 సంవత్సరముల తరువాత భూమధ్యపురములో మెథయా అనే ఒక మహాబుద్ధుడు పుడతాడు, లోకమంతా ఆయనను ఫాలో అవ్వాల్సిందే అన్నాడు. సిద్ధార్థుడు తెల్పెగదాయిదు 100 వత్సరములు గడువగనే, సిద్ధార్థుడు తెల్పెగదాయిదు 100 వత్సరములు గడువగనే, మెథయాధరలో అవతరించుననే, మెథయాధరలో అవతరించుననే, ముందుగా తెలిపెను పరిశోధించుడు, ముందుగా తెలిపెను పరిశోధించుడు, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీలా, గ్రంథముల నీలా, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. ఏమండి?
ముసలోళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఎప్పుడో అవన్నీ స్టడీ చేసి పుస్తకాలు రాశారు, పాటలు కూడా పాడారు. పారసీక మత గ్రంథకర్తయౌ జోరాస్టరు ప్రవచించెను నాడే. నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటే ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు నమ్మలా. ఆయనను గూర్చి హిస్టారికల్ ఎవిడెన్స్, ఏమండి, చారిత్రకపరమైన ఆధారాలు, అలాగే గ్రంథపరమైన ఆధారాలు, అర్థమైందా, లేఖనపరమైన ఆధారాలు, అలాగే సైంటిఫిక్ ఎవిడెన్స్. సైన్సు, ఒరిజినల్ సైన్స్ అయితే ఖచ్చితంగా బైబిల్తో ఏకీభవించాల్సిందే. దేవునికి స్తోత్రం. అట్లా వీటన్నిటితో పాటు మనస్సాక్షి, అంతరాత్మ ప్రబోధ, అన్నిటినీ సమగ్రంగా గ్రహించి యేసు ప్రభుని హత్తుకోవటం, అన్నిటికీ తెగబడి దూషణకి, దుర్భాషలకి, చంపుతావురా, కొడతావురా, తిడతావురా అన్న అన్నిటికీ తెగబడి ఆయనను గురించి ఇంతగా ప్రకటించడానికి కారణం అన్ని కోణాలలో యేసు పరిపూర్ణ దేవుడు అని గ్రహించి, యేసే లోకరక్షకుడని గ్రహించి లోకానికి ప్రకటిస్తున్నా. ఎందుకింత ధైర్యం, ఎందుకింత తెగింపు అంటే ఆయన అసలు సృష్టికర్త. ఆయన పర్మిషన్ లేకుండా ఎవడో టచ్ చేయడానికి లేదు. నేను ఆయన గురించే సాక్ష్యం ఇస్తున్నా. ఆయన అప్పగిస్తే ఎవడో కాపాడలేడు. ఆయన ప్రొటెక్ట్ చేస్తే ఒక్క వెంట్రుక కూడా ఎవడు కదిలించలేడు. అది ఎందుకు అంత పొదుపుగా కొట్టారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. పారసీక మత గ్రంథకర్తయౌ జోరాస్టరు ప్రవచించెను నాడే. పారసీక మత గ్రంథకర్తయౌ జోరాస్టరు ప్రవచించెను నాడే. పరమాత్ముడు ధర అవతరించగనే, పరమాత్ముడు ధర అవతరించగనే. చూతురతని నక్షత్రము మీరని, చూతురతని నక్షత్రము మీరని. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదములనిలా, గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు జొరాస్టర్, జరాత్రష్ట మహాముని ఆయన జొరాస్టర్ అన్నారు. ఆయన ప్రవచించాడంట, పరమాత్ముడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోతున్నాడు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు మీకు ఒక సూచన ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న నక్షత్రములుగా ఒక ప్రత్యేకమైన నక్షత్రం మీకు కనపడుతుందన్నాడు. పరమాత్ముడు ధర అవతరించగనే, చూతురతని నక్షత్రము మీరని. కావాలంటే పరిశోధించుకోండి పోయి. చైనా దేశపు భక్తుండైనా కన్ఫ్యూషియస్ ప్రవచించెను నాడే. చైనా దేశపు భక్తుండైనా కన్ఫ్యూషియస్ ప్రవచించెను నాడే. పరమాత్ముడు ధర అవతరించనిచో పరమునకే గెడు మార్గమే లేదని. నాయనా, పాపులైన మానవులు పరమాత్ముడి దగ్గరికి చేరాలంటే ఆయన భూమి మీదకి వచ్చి దారి వేస్తే తప్ప ఏ నరుడు కూడా తన సొంత క్రియల చేత, తన సొంత నీతి చేత పరమాత్మను చేరలేడురా, దారే లేదు అన్నాడు. పాడు. చైనా దేశపు
భక్తుండైనా కన్ఫ్యూషియస్ తెలిపెను ముందుగానే. చైనా దేశపు భక్తుండైనా కన్ఫ్యూషియస్ తెలిపెను ముందుగానే. పరిశుద్ధుడు పాలస్తీనాలో, పరిశుద్ధుడు పాలస్తీనాలో పుట్టునటంచును క్రీస్తును గూర్చియే, పుట్టునటంచును క్రీస్తును గూర్చియే. ఏం మాట చెప్పాడు తెలుసా? దేవుడు ఇంకా భూమి మీద పుట్టలేదు నాయన, భవిష్యత్తులో పుడతాడు. ఎక్కడ పుడతాడో అడ్రస్ చెప్పాడు. పరిశుద్ధుడు పాలస్తీనాలో పుట్టునటంచును ముందుగా దిల్పెను. యేసుప్రభు అంటే ఏందనుకున్నా? భూమి మీద మహనీయులు వచ్చి పోయిన తర్వాత వాళ్ళ చరిత్రలు రాస్తారు. ఈయన దేవుడు, ఈయన గొప్పతనం ఏంటో తెలుసా? ఈయన భూమి మీద ఇంకా పుట్టక ముందే ఆయన స్టోరీ మొత్తం అన్ని గ్రంథాలలో వచ్చేటట్టు చేశాడు. అది ఆయన స్పెషల్. యేసును గూర్చి గ్రీకు తత్వవేత్త ప్లేటో కూడా ప్రవచించాడు. పరమాత్ముడు ధర అవతరించనిచో పరమునకేగేడు మార్గము లేదని. వీళ్ళందరూ చెప్పారు. దేవుడు భూమి మీదకి వచ్చి ప్రాయశ్చిత్త బలి జరిగించకపోతే రక్షణ లేదని అందరూ చెప్పారు. గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడు ప్లేటో ప్రవచించెను గదా క్రీస్తుకు పూర్వమే. పరమాత్ముడు ధర అవతరించనిచో పరమునకేగేడు మార్గమే లేదని. ఇందులో వివేకానందుడి గురించి కూడా చెప్పొచ్చు. స్వామి వివేకానందుల వారి గురించి ఆయన కూడా ప్రవచించాడు. అయితే ఆయన యేసయ్య వచ్చిన తర్వాత చెప్పాడు, వీళ్ళు యేసయ్య రాకముందు చెప్పారు. అందుకు చేర్చాల ఇందులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? చాలా పెద్ద మ్యాటర్ ఎత్తుకున్నాడు, ఇప్పట్లో ఒక జగదని అర్థమైంది కదా. ఏం కాదు, సింపుల్గా ముగిస్తా. దేవునికి స్తోత్రం, హలే. నేను ముందే మాట ఇచ్చాను, ఈరోజు పండుగగా మనం అందరం జరుపుకుంటాం కాబట్టి ఈరోజు ఫస్ట్ కూటం కూడా ఆపాను. ఎందుకంటే ఇంటికాడ బిర్యానీ వండుకొని రెడీ చేసుకొని వస్తారు, కూటం అయినాక పోయి తింటారా. యేసయ్యను గూర్చి మత గ్రంథములన్నిటితో పాటు ఖురాను గ్రంథం కూడా సాక్ష్యం ఇచ్చింది. యేసు జన్మను గురించి ఇచ్చింది. ఆయన పరిశుద్ధ కన్యకు జన్మించాడని ఖురాను ఒప్పుకుంది. యేసులో ఏ పాపము లేదని ఖురాను ఒప్పుకుంది. యేసు దేవుని వాక్యమని ఖురాను ఒప్పుకుంది. యేసు రుహుల్లా, అల్లాహ్ యొక్క ఆత్మగా అభివర్ణించబడ్డాడు. అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం, అంతే. అది పేరు కాదు, దేవుడు. అర్థమైందా? యేసు దేవుని ఆత్మ. యేసు కలీమతుల్లా, కలీమల్లా, కలీమ వాక్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ. యేసు కన్యకు పుట్టాడు. యేసు పరిశుద్ధుడు. అంతేకాదు, యేసు మట్టితో ఒక బొమ్మను చేసి దానిలో ఊపిరి ఊది అది ఎగిరిపోయేటట్లు చేశాడు. అంటే మట్టి బొమ్మలో ఊపిరి ఊదిన సృష్టికర్త కూడా యేసు అని చెప్పకనే చెప్తుంది ఖురాన్. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నేను చెప్పేవన్నీ కూడా ఖురాన్లో కొన్ని సురాల్లో లిఖితమై ఉన్నాయి, చూసుకోవచ్చు. అవన్నీ కూడా రెఫరెన్స్లు ఇచ్చాను వీడియోలో రూపంలో. మనోళ్ళు వాటిని ఎక్కడ పెట్టారో టపీ వేస్తే బాగుండేది. సరే పర్వాలేదు, ఈసారి చూపిస్తాను మీకు. ఎందుకంటే దేవుని కృపను బట్టి తెలుగు ఖురాన్ కూడా చదివాను నేను. నాకు అరబ్బీ రాదు, ఉర్దూ రాదు కాబట్టి తెలుగు ఖురాన్ తెచ్చుకొని చదివా. అది నేను స్టడీ చేసింది, నా దగ్గర ఉన్న పుస్తకం అది. ఆ బుక్ అంతా అండర్లైన్ చేసుకొని ఉన్నా. ఫైనల్గా
యేసు శిలువ మరణ పునరుద్ధానములను గూర్చి కూడా ఖురాన్ సాక్ష్యం ఇచ్చింది. కొంతమంది సోదరులు లేదు లేదు యేసు శిలువలో చనిపోలేదంటారు. కానీ ఒక్కసారి మీరు అది కూడా చెప్తాను, కొంచెం ఆగునానా. యేసు పసిబాలుడుగా ఉయ్యాలలో ఉన్నప్పుడు కొంతమంది మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియమ్మ నువ్వు ఎలా ఈ బిడ్డని కన్నావమ్మా, నువ్వు కన్యవి, ఓ హరూను సోదరి నీ తల్లిదండ్రులు కూడా మంచివాళ్ళు కదా, ఇంత నీతి బాహ్యమైన పని ఎందుకు చేశావమ్మా, ఈ బిడ్డని ఎలాగన్నావమ్మా, కన్యవు కదా నువ్వు అని వాళ్ళు ప్రశ్నిస్తే ఆమె ఏం మాట్లాడకుండా ఉయ్యాల్లో ఉన్న శిశువు వైపు చూపించిందట. ఖురాన్లో రాసుంది అలా. అప్పుడు ఉయ్యాల్లో పసిబాలుడుగా ఉన్న యేసు మాట్లాడాడట. అలా మాట్లాడే వ్యాఖ్యలలో ఒక మాట ఏమిటంటే, నేను పుట్టిన రోజును, నేను మరణించే రోజును, తిరిగి బ్రతికింపబడే రోజును శాంతి కలుగుతుంది గాక అని యేసు పలికాడట. నేను చెప్పలా, ఖురాన్లో ఉంది. ఆ రెఫరెన్స్ కూడా ఇవన్నీ వాళ్ళకి ఇచ్చా. పాపం వాళ్ళు వెతుక్కుంటారు, ఇప్పుడు కోట ముగింపులో వేస్తారు. దేవునికి వచ్చిందా, ఆహా సంతోషం రా బాబా. చివరి లైన్ చూడండి, పిల్లవాడు ఇలా పలికాడు. చివరి లైన్, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది. అంటే యేసు మరణము, బ్రతికింపబడి లేపబడటము, యేసు జన్మ మరణ పునరుద్ధానం మూడింటి గురించి అక్కడ సాక్ష్యం ఉంది. ఇప్పుడు యేసు కనీసం ప్రవక్త అని మీరు అన్నారు కదా, ప్రవక్త అబద్ధాలు ఆడతాడా? మరి ప్రవక్త చనిపోకుండా పైకెత్తబడే ఛాన్స్ ఉంటే, చనిపోకుండా పైకెత్తబడే ఛాన్స్ ఉంటే, నేను మరణించే రోజు అని ఆయన పలకకూడదు, ఎందుకంటే ఆయన మరణం పొందడు కాబట్టి. కానీ క్లియర్గా అన్నాడు, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున. చూడండి, మీరే చదవండి. ఖురాన్ షరీఫ్ సురా దొరికిద్దా బాబు? ఏ సురాలో ఉందో చూడొచ్చు. నేను వ్యంగ్యంగా ఈ వాక్కులు చెప్పట్లేదు, అదిగో చూడండి. దివ్య ఖురాన్ సురా మర్యం, 19వ సురా మర్యం, అందులో ఉంది. అవన్నీ నేను అండర్లైన్ చేసిన అండర్లైన్లు అవన్నీ కూడా చూడండి. కింద అండర్లైన్లో, అంటే ఏ పురుషుడు నిన్ను తాకకుండానే నీకు ఒక కుమారుడు పుడతాడు. అంటే మేము ఈ బాలుని ఒక సజీవ మహిమగా చేయదలుచుకున్నాం. జీవముతో కనబడుతున్న దేవుని మహిమగా యేసు అభివర్ణించబడ్డాడు. దైవవాక్కుగా యేసు అభివర్ణించబడ్డాడు, దైవాత్మగా యేసు అభివర్ణించబడ్డాడు, పక్షి బొమ్మలో ఊపిరూది సృష్టికర్తగా అభివర్ణించబడ్డాడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు కన్యకు పుట్టినాడు అని అభివర్ణించబడ్డాడు. వీటన్నిటితో పాటు యేసు శిలువ మరణ పునరుద్ధానాలను గురించి, నేను మరణించే రోజు, తిరిగి బ్రతికింపబడి లేపబడే రోజు, అంటే నేను చనిపోతానో, మరణాన్ని గెలిచి తిరిగి లెగుస్తానో అని నేను చెప్పాలా? ఖురాన్ని స్పష్టంగా సాక్ష్యం నేను చెప్పింది. ఇప్పుడు లేదు అలా ఏం జరగలేదు, యేసు సిలువ మీద ఎక్కలేదు, సిలువ మీద నుంచి దేవుడు ఆయన లేపుకున్నాడు, ఆయన చనిపోలేదంటే ప్రవక్త అబద్ధం చెప్పినట్టు అయింది. కనుక ముస్లిం సోదరులు కనీసం యేసును ప్రవక్తగా గుర్తిస్తే ఆయన వాక్కులు దయచేసి గౌరవించి నేను చెప్పిన విషయాలు గమనించాలి. దేవునికి స్తోత్రం. చాలనైనా ఆఖరిగా ఖురాన్ ఇచ్చిన ఒక మరో అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రళయ దినమునకు సూచనగా ఉన్నాడు. ప్రళయ దినమందు అంటే 2వ రాకడలో యేసే వస్తాడని సాక్ష్యం ఇచ్చాడు. కొడితే గట్టిగా చూడండి. మరియం కుమారుడు, నిజానికి అతను మరియం కుమారుడు, ప్రళయానికి సూచన కనుక మీరు దాన్ని శంకించకండి. చాలు తీసేయి. సురా చూపిస్తే బాగుండు, జస్ట్ అండర్లైన్ వరకే వేస్తున్నావు నువ్వు, పర్వాలేదులే. వారి దగ్గర గ్రంథం ఉంటుంది కనుక వాళ్ళు కూడా చూస్తారు. చూసేదేముంది, చాలామంది ముస్లిం సోదరులకు తెలుసు యేసు వారే 2వ రాకడలో తిరిగి వచ్చేదని. 1,00,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు, 1,80,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారని నమ్మే సహోదరులు, అంతమంది ప్రవక్తలు రాకుండా
యేసువారు మాత్రమే రెండో రాకడలో ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే యేసువారే న్యాయాధిపతి, యేసువారే పాపుల కొరకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన ఏకైక రక్షకుడు. యేసువారే మానవావతారంలో భూమి మీదకి వచ్చినటువంటి దైవము, దేవుడు. యేసు సర్వాధికారి, యేసు మహోన్నతుడు. ఇందాక నేను చూపించాను, యేసు ప్రవక్త, మనుష్య కుమారుడు, అపోస్తలుడు, ప్రధాన యాజకుడు, పరిశుద్ధ సేవకుడని. ఇప్పుడు యేసు దేవుడు అనే వచనాలు కూడా చూపిస్తా చూడు తొందరగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడట. చూడండి, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఒక మాట మీరు చెప్పండి, ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. దేవుడై ఉన్న వాక్యమట దేవుని యొద్ద ఉన్నాడట. అంటే వాక్యమై ఉన్న దేవుడు ఒకడు కనపడుతున్నాడు, వాక్యము కాని దేవుడు ఒకడు కనపడుతున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నప్పుడు దేవుడు, వాక్యము దేవుడై ఉండెను. ఇద్దరు కనపడ్డారా లేదా అక్కడ? దేవుడై ఉన్న వాక్యము కాని దేవుడు. మళ్ళీ మన క్లారిటీ కోసం 12వ వచనంలో 14వ వచనంలో చూడండి, ఆ వాక్యము గదిగో ఏ వాక్యం? దేవుడై ఉన్న వాక్యం. ఇప్పుడు ముస్లిం సోదరులు ఇది కూడా గుర్తించాలి, ఇంజిల్ని విశ్వసించాలి. తౌరాత్, జబూర్, ఇంజిల్ని విశ్వసించాలి ఖచ్చితంగా. ఇంజిల్ని క్రాస్ చేయకూడదు. ఇంజిల్లో యోహాను సువార్త 4వది, అందులో 1వ అధ్యాయం 1వ వచనంలోనే చాలా క్లియర్గా ఉంది, యేసు వాక్యమై ఉన్న దైవము, దేవుడు. దేవుని యొక్క వాక్యమని ఖురాన్లో ఉంది, బైబిల్లో కూడా యేసు దేవుని వాక్యం అని ఉంది. అంతేకాదు వాక్యమై ఉన్న యేసు దేవుడు అని కూడా క్లియర్గా ఉంది. ఇది నేను కల్పించిందిగా, గ్రంథంలో ఉంది. మళ్ళా ఆ వాక్య దైవం వేరంటారేమో అని 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 15వ వచనం వెయ్యి. ఏమండి, ఆయనను గూర్చి సాక్ష్యం చెప్పబడింది. 16వ వచనం వెయ్యి. ఆయన పరిపూర్ణతలో నుండి, ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమే. 17వ వచనం వెయ్యి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సత్యమును అనుసరించి పాపి అయిన మానవుడు శిక్ష పొందాలి, కృపను అనుసరించి పాపికి రక్షణ కావాలి. సత్యమును అనుసరించి పాపికి శిక్ష పడాలి, ఓకే, శిక్ష ఖరారు చేశాడు. కృపను బట్టి పాపికి రక్షణ ఇవ్వాలి. మరి సత్యమును గౌరవించి పాపిని ప్రేమించి ఈ రెండు నెరవేర్చడానికి ప్రాణం పెట్టినటువంటి ఏకైక దైవం యేసుక్రీస్తు. ఇంకెంత క్లియర్గా చెప్పాలి? చాలా స్పష్టంగా అందించాను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అద్వితీయ తండ్రి మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొన్నాము, కుమారుడి మహిమను అన్నాడు. ఏమండి, దేవుణ్ణి ఎవడు ఎప్పుడూ చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. మూల భాషలో ఏముందో తెలుసా? అద్వితీయ కుమారుడే అన్న కాడ పుట్నోట్లో అద్వితీయ దేవుడే అనుంది. చూడు, నీ బైబిల్లో పుట్నోట్ చూడు, అద్వితీయ కుమారుడే అన్న కాడ ఒక సంఖ్యేసి కింద మూల భాషలో ఏముందో తెలుసా? అద్వితీయ దేవుడే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రవక్తనా దేవుడా? అది యేసు అపోస్తలుడు, ప్రవక్త, పరిశుద్ధ సేవకుడు, మనుష్య కుమారుడు, ప్రధాన యాజకుడు, వీటన్నిటితో పాటు ఆయన దేవుడు. ఆ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పాత్రలన్నీ పోషించాడు. అది అసలు పాయింట్. అర్థమైందా?
ఆ భూమి మీదికి రాకముందు ఆయన సంపూర్ణ దైవం. భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దైవత్వం అంతా వదిలేసి సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. దేవుడిగా దిగి రావచ్చుగా అంటే కుదరదు. అట్లా బల్లెపు పోటు పొడిచారనుకో ప్రక్కటొక్కలో రా అంటాడు. ఎందుకు? శీలలు కొట్టారనుకో దిగవు. అసలు దేవుడిగా దిగి రావడానికి అసలు ఈ భూమండలమే సరిపోదు. ఆయన ఎంత ఉన్నాడు? దేవుడే జానాబెత్తుడు ఉన్నాడా? ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా యేసయ్యా. దేవునికి మహిమ. ఇంత విశాలమైన విశ్వాన్ని కలిగి ఉన్న ఆకాశాన్ని జాన్తో గొలిచాడు. అంటే కరెక్ట్గా మోరేస్తే 2 మోర్లు గాల ఆయన మోరతో, అందుకని జానను వాడాడు. ఇంత పెద్ద విశాల విశ్వం ఉన్న ఆకాశమును జానతో గొల్చాడంటే ఇక ఆయన పర్సనాలిటీ ఊహించండి ఒక్కసారి. ఇంత విశాల విశ్వంలో ఈ భూమండలం ఎంత? రవ్వంత. ఈ రవ్వంత దానిలోకి ఆయన ఉన్నట్టు ఎట్టొస్తాడు? దేవుడు డైరెక్ట్ రావచ్చుగా. వైసా నహి హోతా భయ్యా. మరి అలాగని సృష్టి యొక్క పాప పరిహారార్థమే సృష్టికర్త బలియాగం జరగకపోతే రక్షణ లేదు. గనుకనే ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు, ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు, లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు, లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు, ఊహకు అందదు నీ ఇంత త్యాగం త్యాగం త్యాగం, ఎంత చిత్రమో ఏమి చోద్యమో, ఎంత చిత్రమో ఏమి చోద్యమో, యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో, యేసయ్యా నీ ఆగమనం. దేవునికి మహిమ. ఇప్పుడు ఆయన రాకపోతే రక్షణ ఉందా మనకి? కొన్ని దేవుడు ఉన్నట్టు అసలు భూమి పట్టిద్దా? ఎట్లా ఒకటి ఇరుక్కొని వచ్చాడు అనుకుందాం, ఎవడైనా చంపగలడా? కాబట్టి అలాగని దేవుడిగా వచ్చి ఎవరికన్నా చెప్తే ఏమైనా మార్చుకుంటారా? కుదిరిద్దా? అందుకే దూతలలోకి దూతలుగా వెళ్ళిన దేవుడే మానవుల మధ్యలోనికి మనిషిగా వచ్చాడు. సోదరులారా, కొంతమందికి తెలివితేటలు ఎక్కువ. అసలు దేవుడు అలా ఎందుకు రావాలి, ఎలా రావచ్చుగా, ఇలా ఎందుకు రావాలి, అలా రావచ్చుగా, దేవుడు ఇలా ఎందుకు చేయాలి, అలా చేయొచ్చుగా. అమ్మా, దేవుడు నువ్వా లేకపోతే దేవుడు ఆయన? అయ్యా, నువ్వు దేవుడు అయినట్టు అన్ని శాసనాలు చెబుతున్నావు నాయన. దేవుడు నువ్వు కాదు, ఆయన.
ఆయన సృష్టివి నువ్వు. ఎలా రావాలో, ఎందుకు రావాలో, ఏ విధంగా చేయాలో నువ్వా నేర్పుతావు దేవుడికి? దేవుడు పెట్టిన చట్టంలో నువ్వు ఉండాలా, లేకపోతే నువ్వు పెట్టిన చట్టంలో వచ్చి దేవుడు ఇరుక్కోవాలా? క్యాబయ్యా క్యాబోల్ రైతు. దేవుడు ఇలా చేసేవచ్చుగా, దేవుడు అలా చేసేవచ్చుగా, దేవుడు ఏదంటే అది అయిపోతుంది. అవుతుంది. ఇలా చేసేయచ్చు, అలా చేసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. కానీ ఏదైనా ఎందుకు చేయట్లా దేవుడు? మరి అసలు భూమి ఇలా ఎందుకు ఉండాలి? దేవుడు తలుచుకుంటే అలా అంటే అయిపోయింది కదా, ఒక్కసారి ఇదంతా అలా అయిపోవాలని అనుమానం అయిపోద్ది అంటున్నాడా? అనడు. దేవుడు ఒక పద్ధతి ప్రకారం సృష్టిని జరిగించాడు, ఒక పద్ధతి ప్రకారం ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నాడు, ఒక పద్ధతి ప్రకారం ముగిస్తాడమ్మా. అందులో భాగంగానే ఒక పద్ధతి చెప్పాడు. మీరు చేసిన పాపాలు వదిలించుకొని బయటపడలేరు. మీరు ఏం చేసినా సరే ఇంకనో నీకు ఒకటి కొదువుగా ఉందని నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పరిపూర్ణముగా నన్ను సంతోషపెట్టడం మీ వల్ల కాదు. ఎందుకు కాదంటే మీ అందరి మూలపితరుడైన ఆదాం వల్లే కాలేదు. నీ వల్ల ఎక్కడవుతుంది? కొంతమంది సహోదరులు అంటారు, యేసు పరిశుద్ధుడిగా వచ్చాడు, ఆదాము కూడా పరిశుద్ధుడే కదా. యేసు కన్నా తల్లి ఉంది, అసలు ఆదాముకి తల్లిదండ్రి ఇద్దరు లేకుండా వచ్చాడుగా అంటారు. వచ్చాడు, ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే వచ్చాడు, కానీ పాపము చేసి మలినపరచబడ్డాడు. కానీ యేసు, ఆదాము ఇబ్లీసు మాటిని, అంటే సైతాన్లే, ఇబ్లీసు మాటిని బుక్ అయ్యాడు. అదే ఇబ్లీస్ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన్ని తరిమాడు. సైతాన్, ఇబ్లీస్ అంటే సైతాన్, దయ్యంగాడు. ఆదాం దగ్గరికి వస్తే ఆదాం బుక్ అయ్యాడు, కానీ యేసు బుక్ అవ్వలా. సాతానా పమ్ము, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనను మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలనని రాయబడి ఉన్నది అన్నాడు. కానీ ఆదాం ఇబ్లీస్ గాడికి లోబడ్డాడు, సైతానికి లోబడ్డాడు, శైతాన్కి బుక్ అయ్యాడు. కాబట్టి ఆదాము వేరు, యేసు వేరు. కాబట్టి మీ మూలపితరుడే పాపాన్ని జయించలేదు, అందరూ పాపానికి బానిసలయ్యారు, మీరు కూడా బానిసలే. మరి మీ పాపములను బట్టి న్యాయం ప్రకారం నేను మిమ్మల్ని శిక్షించాలి. అయితే ఆ శిక్ష మీ మీద పడకుండా నేనే మీకోసం వచ్చి ఆ శిక్షను నా మీద వేసుకుని నా రక్తము ద్వారా మీకు విమోచన ప్రకటిస్తాను. కేవలం నా యందు విశ్వాసం ఉంచుట ద్వారా మీ అందరికీ రక్షణ ప్రసాదిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కేవలము నా యందు విశ్వాసం ఉంచటం. అదే కదా మొత్తుకుంటుంది. పైసా ఖర్చు ఉందా? ఒంటికి చాకిరి ఉందా? కేవలము నమ్ముకుని పరలోక జీవంబు. కేవలం 5 రూపాయలు ఏ వస్తువైనా, కేవలం 10 రూపాయలు ఏ వస్తువైనా. ఇక్కడ 5, 10 కూడా లేదు, కేవలం ఉచితం. స్తోత్రం. ఏమయ్యా, కేవలం ఉచితమయ్యా నీ ఆత్మరక్షణ. దీన్ని కూడా వినియోగించుకోకుండా నువ్వు మారు మనసు పొందకుండా, పాపాలు గడగబడే నిమిత్తం బాప్తిస్మం పొందకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తే కేవలం నరకమునకే పోతావు. తెలుసుకొని మారు మనసు పొందు, తెలుసుకొని ఆత్మరక్షణ నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుడిచ్చిన అవకాశాన్ని ఇక్కడే వినియోగించుకొని తొందరగా ఆ దరిద్రం అంతా కడుక్కొని ఒడ్డెక్కు, బతికిపోతావు. ఇది యేసయ్య చెప్పమన్నాడు, చెబుతున్నా. చెప్పినా వినపడినా అర్థమైనా కూడా అర్థం కానట్టు షో చేసి నువ్వు నిర్లక్ష్యం చేస్తే నాకేం కాదు, నేను పొందాను కాబట్టి. రేపు నీకు మోగిద్ది బ్యాండ్ మేళం. అది నువ్వే ఆలోచించుకో, డైరెక్ట్గా చెబుతున్నా. నిజంగా నువ్వే ఇబ్బంది పడతావు. ఇది చతురు కాదు, ఇది తేలిక మాట కాదు. ఏమన్నాయనా, నేను ప్రాణం వల్ల ఇచ్చిన రక్షణ నీకంత చులకనైందా? ఎందుకు నిర్లక్ష్యం చేశావు అని అడుగుతాడు. పాపం ఎందుకు చేశావు నిన్ను అడగడు, పాపం ఎందుకు కడుక్కోలేదు అని అడుగుతాడు. చేసావు తెలిసి తెలియక, కడిగేసుకోవడానికి నా రక్తమే ధారపోసానే. నాకేం పిచ్చి బట్టి వచ్చి సిలువెక్కాను అనుకున్నావా? నాకు మైండ్ పోయి వచ్చి సిలువెక్కాను అనుకున్నావా? నాకేం పిచ్చెక్కి మహిమను వదిలిపెట్టి మట్టి పురుగుగా మలమూత్రాదులు రక్త మాంసాలు నిండిన గర్భంలో 9 నెలలు ఉన్నాను అనుకున్నావు? ఎందుకున్నాను? నేను అన్నిసార్లు నీకు సాక్ష్యం ఇస్తే ఎందుకు నిర్లక్ష్యం చేశావు నా కుమారి? ఎందుకు నిర్లక్ష్యం చేశావు నా కుమారుడా? పాపాలు కడిగి వేసుకునే అవకాశం నీకు ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా కడుక్కోపోతే అది నీ తప్పు.
ఓ అంటాడు. జాలి పడతాడు అనుకుంటున్నావా? అది నిన్న అయిపోయింది. మరియమ్మ కడుపునొచ్చి గొర్రెపిల్లగా వదకు తేబడిన గొర్రెపిల్లగా, సాత్వికుడుగా, జగడమాడని వాడుగా, కంఠస్వరం వీధుల్లో వినబడనీయని వాడుగా ఉన్న రోజు అయిపోయిందిరా, అయిపోయింది. యేసయ్య రక్షకుడి రాక ఆనాడు అయిపోయింది రక్షకుడిగా. ఇప్పుడు రారాజుగా రాబోతున్నాడు. త్రాసు తీసుకొని, తక్కెడ తీసుకొని రాబోతున్నాడు. ఒక్కొక్కళ్ళ తొక్క వలవడానికి జోక్ కాదు, తక్కెడ తీసుకొని రాబోతున్నాడు. అగ్ని వంటి నేత్రాలతో ప్రతి నరుని, అరే భయంకరంగా ఉంది తీరయ్యా. మీరు ఆలోచించండి, నేను చెప్పేది జోక్ కాదు, ఆ బొమ్మలు కాదు, అసలు రూపం వేరుగా ఉంటుందిలే. చాలామంది యేసుప్రభు ఫోటోలో చూసి చాలా మంచోడా ఏమనడుగా, నీకు టైం ఇచ్చినంత వరకు ఏమనడు, అయిపోయిన తర్వాత కదా నీకు సంగతి చెప్పేది. అందుకే ముందే చెప్తున్నా, యేసయ్య మంచోడు, చాలా మంచోడు, ఏమనడని పాట పాడుకోవద్దు. యేసయ్య ఎంత మంచోడో తీర్పు తీర్చున్నప్పుడు, న్యాయము కనపరుచున్నప్పుడు అంత ఉగ్రత కూడా. మంచోడికి కోపం రాదు, కానీ మంచోడికి కోపం వచ్చిందంటే ఇంకేం మిగలదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మంచోడికి కోపం రాదు సామాన్యంగా. వచ్చిందా? మంచోడికి కోపం వచ్చిందంటే గొప్ప చెడు జరిగిందని అర్థం. వాని కోపం వచ్చిందంటే ఇంకేం మిగలదు. అలాగే యేసయ్యకు ఉగ్రత వచ్చిన నాడు, గొర్రె పిల్ల మహోగ్రత వచ్చిన నాడు కొండల దగ్గరికి వెళ్ళి, బండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కప్పండి అని వేడుకుంటారట. యెషయా గ్రంథంలో ఉందే, కొండలారా మమ్మల్ని కప్పుడి, అయ్యో గొర్రె పిల్ల ఉగ్రత వచ్చింది, దానికి తాళజాలిన వాడెవడు అని కేకలేసుకుంటా పరిగెత్తితే కొండలు పారిపోయినాయట. ఆ ఉగ్రతకు మేమే బూడిదైపోతాం, నిన్నాడు కాపాడేవురా. ఏందనుకున్నారు? యేసయ్య ఎన్ని గ్రంథాల్లో సాక్ష్యం ఇప్పించాడు, మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. అలా ప్రాణం పెట్టి వాళ్ళు అనుకున్నారు సిలువేసేసాం, చంపేశాం, సమాధి కూడా చేసేశారు, పెద్ద బండ ఒకటి అడ్డం పెట్టి సంఖ్యలు వేసి సీలేసేసాం, ఇక అయిపోయిందిరా అనుకున్నారు. ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన లేచి ఉన్నాడు. చూస్తే లోపల డెడ్ బాడీ లేదు. ఎందుకుంటుంది? సజీవుడై తిరిగి లేచాడు. మట్టి శరీరముగా పాతి పెట్టబడి మహిమగా తిరిగి లేచాడు. అదే పునరుత్థానము అంటే, తిరిగి బ్రతుకుట. తిరిగి బ్రతుకుట పునరుత్థానం అంటే. అది మహిమతో ఆయన తిరిగి లేచాడు. మీరు ఒకటి అడగవచ్చు, దూత రాయి దొల్లించకపోతే రాలేడా అని. రాగలడు, ఎందుకంటే ఆయన లేచింది మహిమ శరీరంతో. మహిమ శరీరానికి ఏ గోడలు బండలు అడ్డుండవు, అలాగే వెళ్ళిపోవచ్చు. మరి రాయి ఎవరికి అంటే, తెల్లవారుజామున స్త్రీలు వస్తారు కదా, వాళ్ళు వచ్చి చూడాలిగా. వాళ్ళు అనుకుంటున్నారు సమాధి రాయి ఎవరు దొల్లించును అని. అందుకు దూత దొల్లించి పెట్టాడు, వచ్చి చూడుడి, ఇదిగో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. లేచినాడురా, సమాధిని గెలిచినాడురా, లేచినాడురా సమాధిని. చావు గెలిచి తాను చెప్పినట్లు యేసు తిరిగి లెగుస్తానని చెప్పినట్లు లేచాడు రా, సమాధిని గెలిచాడు. అదిగో వెళ్ళి చూస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, ఏం కనపడదు అక్కడ. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు, అది ప్రేత వస్త్రాలు చుట్టారు కదా, అవి లేడు. మగ్దలీన ఏడుస్తా పోయింది, నా ప్రభు ప్రాణం తీశారు, ఆయన శవాన్ని కూడా వదిలిపెట్టారా? ఆయన శవాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ శవానన్నా చూసుకొని బ్రతుకుతాం అనుకుంటే శవాన్ని కూడా లేకుండా చేశారు. ఏం చేయాలనుకుంటున్నారా నా ప్రభువుని? ఆమె గుండెల్లో బాధ, వేదన, మూలుగుడు. బయటకు వచ్చి చూస్తే తోటమాల్లా కనపడ్డాడు.
అడుగుతుంది, ఏడుస్తా ఏడుస్తా అడుగుతుంది. ఆయన అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె చెప్పింది, అయ్యా నా ప్రభు శరీరం ఎవరో ఎత్తుకొని పోయారు. నువ్వేమన్నా తీసుకెళ్ళావా? చెప్పయ్యా, నేను తీసుకొని పోతాను, నా ప్రభుని ఎత్తుకొని పోతాను. అప్పుడు ఆయన ఆమె ఏడుపును చూసి మరియా అని పలకరిస్తాడు. ఎప్పుడైతే ఆ స్వరం ఇందో గుర్తుపట్టింది, నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు కదా. మరియా అనగానే గుర్తుపెట్టి రబ్బోనే అని తిరిగి దాని వైపు పరిగెత్తుకుంటా రాబోతే, ఆగు, నీ ఏడుపు వినొచ్చాను, నేను తిరిగి లేచాను కానీ ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను, ఓపిక పట్టు. వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను వాళ్ళని గల్లీలో కలుసుకుంటానని చెప్పు. వెళ్ళాం. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి మొదటి సాక్షి ఎవరో తెలుసా? ఒక ఆడపిల్ల. అపోస్తలులకే సాక్ష్యం ఇచ్చింది ఒక ఆడపిల్ల. ఇదిగో ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, నేను సాక్షినని మొట్టమొదటి సాక్షి యేసు పునరుద్ధానమునకు మగ్దలేన మరియా. బిడ్డలారా, పునాది సత్యాలలో 7 సంగతులు అన్నాను. అందులో మొట్టమొదటిది యేసుక్రీస్తు అన్నాను. లేఖనములన్నీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినవన్నాను. ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, కానీ ఇక్కడికి రాకముందు ఆయన దేవుడు. వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమందు ఆయన దేవుడు. అయితే మనుష్య కుమారుడుగా ఉన్నాడు. అందుకే మనుషులందరి పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనుషులందరికీ న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. ఆయన దేవుడిగా వచ్చి తీర్పు తీరిస్తే, మనిషిగా పుడితే నీకు అర్థమైద్దాయా మా బాధలో? పెద్ద దేవుడిగా ఇక్కడ కూర్చొని తీర్పులు తీర్చేస్తా ఉన్నావు, నీకేం తెలుసు మా గురించి అని డైలాగ్ మనం వేస్తాం. అంత సీన్ మనకు లేకుండా చేయడానికి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చి జీవించి సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు ఇక భూమి మీద నువ్వు ఏ కథ చెప్పినా నాకు తెలుసు ఆపంటాడు. నువ్వు ఏ కథ చెప్పినా నాకు తెలుసు, నేను కూడా అట్లా మనిషిగానే వచ్చాను, మనుష్య కుమారుడిని చెప్పు మ్యాటర్ అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? నువ్వు ఎంత మ్యాటర్ చెబితే ఎవరికి అర్థమైంది అంటారా? నిజంగా అర్థమైందా? దేవునికి మహిమ. మన పునాది ఎవరు? మొట్టమొదట యేసయ్య. యేసయ్య దేవుడా మానవుడా? సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడు. మన కోసం వచ్చినప్పుడు మనలో ఒకని వంటి వాడు. మన దగ్గర రాకముందు మహిమలో ఆయన దేవుడు. అబ్రహాము నా దినములు చూతునని సంతోషించెను, ఇప్పుడు అవి చూచి మిగుల ఆనందించెను అన్నాడు. వాళ్ళు అన్నారు, బోధకుడా నీ పిచ్చి పరాకాష్ఠగా చేరింది, నీకింకను 50 ఏళ్ళన్నా లేవే, నీవు అబ్రహాముని ఎరుగుదువా? అప్పుడు ఆయన అన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు. ఎప్పుడున్నాడంట? అబ్రహాము అనేవాడు పుట్టక మునిపే నేనున్నాను. అసలు అబ్రహాం కాదు, భూమి పుట్టక ముందే జగతి పునాదులు భూమి ఆకాశము ఉన్న దేవుడు అది. మళ్ళీ పాటలు ఎక్కువ అవుతున్నాయి, అందుకని ఆపేస్తున్నాను. ఏమండి, అప్పుడే ఉన్నాడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, త్రాసులో పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. ఇట్లా పట్టుకుంటే దోసిలి, ఇందులో సగం పుడిసిలి. దేవునికి స్తోత్రం. అంటే అగాధ సముద్ర జలాలన్నిటినీ కొలవటానికి దోషులతో కొలవటానికి దోషులు సరిపోలేదంట, దోషులు ఎక్కువైందంట. అందుకని పుడిసిలితో కొలిచాడు. ఆ హ్యాండ్ ఎంత ఉంటుందో ఊహించండి, ఆ చెయ్యి అలాంటి వండి పట్టుకొని చేతులాడుతున్నాం మనం. దేవునికి స్తోత్రం.
ఎలాంటి పట్టుకొని పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. పొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, పొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు ఉన్న దేవుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే దేవునికి మహిమ. మన పునాది ఆయన. రెండవది మారు మనస్సు. మూడవది ఏమండి, ఆయనను నమ్మినోడు మారు మనసు పొందాలి. రక్షింపలేని వాటిని విసర్జించి రక్షకుడైన యేసు వైపు తిరగాలి. చెడిపోయిన జీవితాన్ని విసర్జించి పరిశుద్ధ జీవితం వైపు మర్యాదగా మళ్ళాలి. ఏంగా చర్చికి వస్తాయి, చర్చికి వస్తాను మళ్ళీ ఎట్లా చేసే కథలు అట్లనే చేస్తా అంటే ఐసా నడవదనా, నడవదు, ఎట్లా నడుస్తుంది? మారాలే, మంచిగా సరి చేసుకోవాలి, బతుకుని వదిలేయాలి తప్పుడు మార్గాలన్నీ. మారు మనసుకు రెండు అర్థాలు. ఒకటి, రక్షించలేని వాటిని విసర్జించి రక్షకుని వైపు తిరుగుట. రెండు, దేవుడు విసర్జించమన్న చెడుతనమును విసర్జించి పరిశుద్ధ జీవితం వైపుకు తిరుగుట. ఓకే, నంబర్ 1 మన పునాది యేసు. ఆయన యందు విశ్వాసం ఉంచి పొందాలి మారు మనస్సు. స్తోత్రం. మూడవది, ఆయన యందలి విశ్వాసములో వర్ధిల్లాలి, కొనసాగాలి. కొంతమంది మధ్యలో విశ్వాసాన్ని వదిలిపెట్టి మళ్ళా లోకంలో కలిశారు. వాళ్ళ కర్మ. అంతము వరకు యేసునందు విశ్వాసం వదిలిపెట్టకూడదు. ప్రాణం కావాలా, యేసు కావాలంటే బోడి ప్రాణం నువ్వు తీస్తే ఆయన మళ్ళీ ఇస్తాడ్రా, అవసరమైతే సావుగొట్టు, యేసును మాత్రం వదలను. స్తోత్రం. నీకు తెలుసా ఆయన మళ్ళీ మనల్ని లేపుతాడని? ఆదాము మొదలుకొని రేపు యేసయ్య రెండవ రాకడ వరకు ఎంతమంది వ్యక్తులు చనిపోయారో, సమాధి చేయబడ్డారో, మట్టిలో మట్టిగా కలిసిపోయారో మొత్తాన్ని మళ్ళీ లేపుతాడు ఆయన. కొంతమంది అంటారు మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఎట్లా లేపుతాడని. ఏమయ్యా, అసలు ముందు మట్టి కదంటాయా? మట్టిని మనిషిగా చేయగలిగినోడు మనిషి మట్టి అయిపోతే మళ్ళా అందులో నుంచి బయటికి తేలేడా? ఏం తెలివా మన వాళ్ళది, నాకు అర్థం కాదు. మనం మట్టిలో గప్పి పెట్టేసి పోయావా ఇంకెంతే సంగతులా అనుకుంటాం. ఏందంతే సంగతులు? ఏడిసి ఒకరోజు మనం కూడా పోతాం. ఆయన నవ్వుకుంటా ఉంటాడు. ఆడేదో పోయినట్టు ఈడేదో బతికున్నట్టు ఈడి తెగ ఏడుతున్నట్టు నువ్వు కూడా పోతావు కదా. బై లక్ త్వరలో యేసయ్య గారు వచ్చాడు అనుకో, మనకి ఉండగానే అసలు ఇంక తెచ్చే అవసరం లేదు, వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. అది కూడా రాసుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి. ఇంటికి పోయి చదువుకోండి. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, టైం అయిపోయింది. అందుకు దేవునికి స్తోత్రం. రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటులో కడబూరం రోగగానే మనమందరము మార్పు నొందుదాము. యేసయ్య మనం బతికున్నప్పుడే వచ్చాడనుకో, లక్కు. ఒకవేళ అప్పటికి మన తల నెరసిపోయి మొత్తం ముసలోళ్ళు అయిపోయినా మన ముసలి శరీరం కాస్త మళ్ళా
30 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి శరీరంగా, అది కూడా మహిమ శరీరంగా మారిపోతుంది.